స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. చట్టాల ద్వారా ప్రజల ప్రాథమిక హక్కును కాపాడుతూ న్యాయ వ్యవస్థపై నమ్మకం పెంచే విధంగా లాయర్లు వ్యవహరించాలి. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సరస వెంకటనారాయణ భట్. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ భారీ గెలుపు. 27 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం హర్షణీయమన్న బీజేపీ నేతలు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మైనార్టీల పక్షపాతి. రాష్ట్ర మైనార్టీ సంక్షేమ సలహాదారు షరీఫ్ వెల్లడి. వార్తల్లోని వివరాలు. చట్టాల ద్వారా ప్రజల ప్రాథమిక హక్కులను కాపాడుతూ న్యాయ వ్యవస్థపై నమ్మకాన్ని పెంచాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సరస వెంకటనారాయణ భట్ తెలిపారు. శనివారం పలమనేరు బెంగళూరు రోడ్డులో 15.18 కోట్లతో నూతనంగా నిర్మించిన 4 కోర్టు భవనాల సముదాయాన్ని మరియు 4 జడ్జిల నివాస భవన సముదాయాలను సుప్రీంకోర్టు న్యాయమూర్తి, హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్తో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వీరితో పాటు హైకోర్టు జడ్జి మరియు చిత్తూరు అడ్మినిస్ట్రేషన్ జడ్జి జస్టిస్ కృష్ణమోహన్, హైకోర్టు జస్టిస్ శేఖర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంకు విచ్చేసిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి మరియు హైకోర్టు చీఫ్ జస్టిస్లకు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ మణికంఠ చందోల్ పుష్పగుచ్చంతో స్వాగతం పలకగా పురోహితులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం గౌరవ సుప్రీంకోర్టు న్యాయమూర్తి పోలీసులచే గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం సర్వమత ప్రార్థనలు చేసిన నూతన భవనం ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి మాట్లాడుతూ మదనపల్లి వాసిగా జిల్లాతో ఉమ్మడి చిత్తూరులోని పలు న్యాయవాదులతో తత్సంబంధాలు కలిగి ఉన్నానన్నారు. గతంలో వృత్తిరీత్యా మదనపల్లి నుండి చిత్తూరు వెళ్లే సమయంలో పలమనేరు మీదుగా ప్రయాణం చేయవలసి ఉండేదన్నారు. ఆంధ్రప్రదేశ్, కేరళ హైకోర్టు లాంటి పలు న్యాయస్థానాల ప్రారంభోత్సవాల కార్యక్రమాలకు సుప్రీంకోర్టు జడ్జి హోదాలో హాజరు కావడం జరిగిందన్నారు. పలమనేరులో మెరుగైన మౌలిక సదుపాయాలతో న్యాయస్థాన భవనం నిర్మించారన్నారు. న్యాయవాదులలో నూతన ఉత్సాహాన్ని పెంపొందించడానికి, ప్రజలకు న్యాయ వ్యవస్థపై నమ్మకం కలిగించడంలో భాగంగా స్వయంగా కార్యక్రమానికి హాజరు కావడం జరిగిందన్నారు. సమస్యలతో వచ్చే ప్రజలకు న్యాయం అందించి ప్రజలకు న్యాయ వ్యవస్థపై నమ్మకం కలిగించాల్సిన బాధ్యత ఉందన్నారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి భీమారావు, తిరుపతి 3వ అదనపు జిల్లా జడ్జ్ గురునాథ్, చిత్తూరు అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జ్ వెన్నెల, డిఎల్ఎస్ఏ సెక్రటరీ భారతి, పలమనేర్ సివిల్ జడ్జ్ ఆదినారాయణ, సివిల్ జడ్జ్ లిఖిత, స్పెషల్ మెజిస్ట్రేట్ రాధమ్మ, పలమనేరు ఆర్డీఓ భవానీ తదితరులు న్యాయవాదులు పాల్గొన్నారు. స్మైకరూపాయ బృహదే ముష్ణతాం పతయే నాయక సర్వేషాశ్రయం వాసయమేత్రం బృహదుదరమశేషం భూతిరూపేశం పశుపతిసుతమీశం విఘ్నరాజం నమామి. శ్రీమన్మహాగణాధిపతయే నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, స్వాగతం పాద్యం సమర్పయామి, హస్తేషు అర్ఘ్యమర్ఘ్యం సమర్పయామి, ముఖే ఆచమనీయమాచమనీయం సమర్పయామి, స్నానం సమర్పయామి, వస్త్రోపవీతాభరణార్థే పుష్పాణి సమర్పయామి, హరిద్రాచమంగళద్రవ్యాణి సమర్పయామి, సమస్తోపచార పూజాన్ సమర్పయామి. దివ్యధూమ వారి ద్వారా ప్రభా మంచి పరిపాలన, అనేకులకి ప్రభా న్యాయము జరగడానికి, విడుదలను, స్వేచ్ఛను, బానిసత్వము నుండి ప్రభా ప్రతి ఒక్కరికి కూడా ప్రభా విడుదల కలిగేటువంటి స్థలముగా ఈ స్థలమును మీరు ఆశీర్వదించండి ప్రభా.
देवो बृहस्पतिः ध्रुवन्त इन्द्रस्याग्निश्च राष्ट्रं धारयतां ध्रुवम् अय ఇరవై 27 సంవత్సరాల నిరీక్షణ అనంతరం ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం చారిత్రాత్మక విజయాన్ని అందుకోవడం హర్షణీయమని బీజేపీ నేతలు తెలిపారు. ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ పార్టీ గెలుపొందడంతో చిత్తూరు నగరంలోని గాంధీ విగ్రహం ఎదుట బీజేపీ నేతలు సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు జగదీశ్వర్ నాయుడు, మాజీ ఎంపీ దుర్గా రామకృష్ణ, నాయకులు చిట్టిబాబు, అట్లూరి శ్రీనివాసులు మీడియాతో మాట్లాడుతూ గత 12 సంవత్సరాలుగా ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ అవినీతి లిక్కర్ స్కామ్లతో ప్రజలను ఇబ్బంది పెట్టిందని, దీంతో ప్రజలు ప్రజాస్వామ్య పరిపాలనను డబుల్ ఇంజన్ సర్కారుకు ఎన్నుకోవడం జరిగిందన్నారు. పేద ప్రజల అభివృద్ధి లక్ష్యంగా బీజేపీ పార్టీ పనిచేయడం జరుగుతుందని, ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఢిల్లీ నగరాన్ని కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దడంతో పాటు మురికివాడల అభివృద్ధికి పెద్దపీట వేయనున్నట్లు పేర్కొన్నారు. వికసిత ఢిల్లీ కోసం సంక్షేమ ప్రభుత్వానికి ప్రజలు మద్దతు పలకడం జరిగిందని, ఢిల్లీ నగరంలో బీజేపీ పార్టీకి ఇది మరుపురాని విజయమని పేర్కొన్నారు. అనంతరం టపాకాయలు పేల్చడంతో పాటు స్వీట్లు పంచుకొని బీజేపీ నేతలు సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రాజేంద్ర నాయుడు, రవికుమార్, రామభద్ర, మోహన్ నాయుడు, షణ్ముగం, రెడ్డి మస్తాన్, షంషీర్ బాబు, పాండియన్, దామోదర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో అఖండమైన విజయాన్ని సాధించడం జరిగింది. ఏదైతే అవినీతి కూపంలో మునిగిపోయిన ఆప్ సర్కార్ని, అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిన ఆప్ సర్కార్ని, కేజ్రీవాల్ని ఇంటికి పంపించడం జరిగింది. ఈరోజు ఢిల్లీ ప్రజలు గత 25 ఏళ్లుగా కాంగ్రెస్ ఆప్ ప్రభుత్వాలు ఢిల్లీ ప్రజల్ని మభ్యపెట్టి ఏ విధంగా వాళ్ళని వెనకబాటుతనానికైనారు, అవినీతికి దూరంగా ఉంచారు ఢిల్లీ ప్రజలు ఈరోజు గ్రహించారు. వారు అక్కడ కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టడం, వాటిలో నుంచి లబ్ధి పొంది ఢిల్లీలో అధికారాన్ని కైవసం చేసుకొని ఏ విధంగా ఢిల్లీని అవినీతి కూపంలో ముంచారు. అదేవిధంగా అనేకమైనటువంటి విదేశీ అరాచక శక్తులకు కేర్ ఆఫ్ అడ్రస్గా మార్చడానికి వాళ్ళు సహకరించిన సంఘటనలు అనేకమైనటివి వెలుగులోకి వచ్చాయి. విదేశీ అధ్యక్షులు, ప్రధానమంత్రులు పర్యటించేటప్పుడు ఢిల్లీలో మత కలహాలు రేపడం, తద్వారా భారతదేశాన్ని అప్రతిష్ట పాలు చేయడం, ఇలాంటి అనేక కార్యక్రమాలను నరేంద్ర మోడీ గారికి వ్యతిరేకంగా ఢిల్లీలో ఆప్ కాంగ్రెస్లు ఇన్ని రోజులు నడిపించాయి. కానీ వివేకవంతమైనటువంటి ఢిల్లీ ప్రజలు ఈరోజు కేజ్రీవాల్కి కావచ్చు, అటు కాంగ్రెస్కి కావచ్చు బుద్ధి చెప్పారు. ఏదైతే డబుల్ ఇంజన్ సర్కార్ వల్ల అభివృద్ధి జరిగిందో, దేశంలో అనేక రాష్ట్రాల్లో మనం ముందుకెళ్తున్నాం. డబుల్ ఇంజన్ సర్కార్తో అభివృద్ధిలో దూసుకుపోతున్నది. కానీ దేశ రాజధాని ఢిల్లీ అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచిపోయింది. ఈరోజు ఢిల్లీ ప్రజలు తీసుకున్న ఈ నిర్ణయం రాబోయే కాలంలో ఢిల్లీని అభివృద్ధిలో ప్రపంచ స్థాయి నగరంగా, కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దడానికి నరేంద్ర మోడీ గారు హామీ ఇచ్చారు. దాని ప్రకారమే ఢిల్లీని కాలుష్య రహిత నగరంగా, విశ్వనగరంగా తీర్చిదిద్దడానికి భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉంటుందని తెలియజేసుకుంటూ మరొకసారి ఢిల్లీ ప్రజలకి, అఖండమైన భారతీయ జనతా పార్టీకి అఖండ విజయాన్ని అందించిన ఢిల్లీ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అవినీతి ఎక్కడైనా సరే ప్రజలు బుద్ధి చెప్తారనడానికి ఇదొక ఉదాహరణ అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. జై హింద్, జై భారత్. ఢిల్లీలో శాసనసభ ఎన్నికల్లో బీజేపీ సాధించినటువంటిది ఒక చారిత్రాత్మక విజయం. ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదేసేటువంటి తరుణంలో కేజ్రీవాల్ చెప్పినటువంటి మాటలు ఏంటి అంటే, అవినీతి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోయాలి, ఢిల్లీని కాంగ్రెస్ నుంచి కాపాడాలి అని చెప్పి ప్రధానంగా అవినీతి పైన మాట్లాడినటువంటి కేజ్రీవాల్ అధికారంలోకి వచ్చిన వెంటనే చేసినటువంటి పని ఏమిటి ఏంటంటే అవినీతి పనులే. లిక్కర్ స్కామ్ కానీ, భూ కుంభకోణాలు కానీ, ఇళ్ల కుంభకోణాలు కానీ, అదేవిధంగా పాఠశాలలకు ల్యాండ్ కేటాయింపుల్లో కానీ అనేక రకాలైనటువంటి స్కాములు
నిర్వర్తించి కొన్ని లక్షల కోట్ల రూపాయలకు తెరతీసినటువంటి కేజ్రీవాల్ అండ్ కేజ్రీవాల్ టీం. మనీష్ సిసోడియా గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఎంత స్కామ్ చేశారో తెలుసు, అందుకే వారు జైలు పాలయ్యారు. అదేవిధంగా భారతదేశం యొక్క ముఖ్యమైనటువంటి సీక్రెట్లంతా కూడా విదేశాలకు పంపించినటువంటి దుర్మార్గుడు కేజ్రీవాల్. దేశభక్తి లేదు, అదేవిధంగా దేశ అభివృద్ధిని కాంక్షించేది లేదు. ఎప్పుడు చూసినా కుట్రదారులతో కలిసి భారతదేశాన్ని అస్థిరపరిచేటువంటి కార్యక్రమాలలోనే ఆయన పాల్గొన్నాడు. దానికి పర్యవసానమే ఈరోజు ఢిల్లీలో అఖండ విజయంతో భారతీయ జనతా పార్టీ గెలిచింది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మైనార్టీల పక్షపాతి అని రాష్ట్ర మైనార్టీ సంక్షేమ సలహాదారు షరీఫ్ తెలిపారు. శనివారం జిల్లా టీడీపీ కార్యాలయంలో మైనార్టీ నాయకులు సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా ముఖ్య అతిథిగా రాష్ట్ర మైనార్టీ సంక్షేమ సలహాదారు షరీఫ్ హాజరై మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా షాదీఖానాలు, ఉర్దూ యూనివర్సిటీలు, పాఠశాలలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మైనార్టీలు ఎవరైనా వివాహం చేసుకుంటే మహిళలకు దుల్ఖన్ పథకం కింద ₹1,00,000 ప్రోత్సాహాన్ని తెలుగుదేశం ప్రభుత్వం అందజేయడం జరుగుతుందని, అంతేకాకుండా మసీదు భూముల పరిరక్షణతో పాటు మైనార్టీలకు వాటిపైన హక్కులు కల్పించే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. గడిచిన 5 సంవత్సరాల కాలంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మైనార్టీలను ఓటు బ్యాంకుగా వాడుకోవడమే తప్ప వారికి ఎలాంటి మేలు చేయలేదని, ముస్లిం మైనార్టీలకు అందవలసిన ఆర్థిక సహాయాన్ని కూడా అందించకుండా వంచనకు గురి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం చిత్తూరు నగరంలోని ఉర్దూ పాఠశాలను సందర్శించిన ఆయనకు చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ పాఠశాలకు అవసరమైన పీటర్లు, బెడ్షీట్లు తన సొంత డబ్బుతో వితరణ చేయడానికి గుర్తించి ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ కు ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం టీడీపీ నేతలు, రాష్ట్ర నాయకులు షరీఫ్ కు ఘన సన్మానం చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, చుడా చైర్మన్ కటారి హేమలత, సివిల్ సప్లై రాష్ట్ర డైరెక్టర్ పర్వీన్, టీడీపీ రాష్ట్ర నాయకులు రాధాకృష్ణ, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్, కార్యాలయ కార్యదర్శి మోహన్ రాజ్, మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఖాజాపీర్, జిల్లా మైనార్టీ సెల్ నాయకులు ఫిరోజ్, జాఫర్, ఉస్మాన్, అక్బర్, చింటూ, రాజశేఖర్, రఘు, జైపాల్, నయాజ్, సురేష్ అధిక సంఖ్యలో మైనార్టీ నాయకులు పాల్గొన్నారు. నగరంలోని విజ్ఞాన సుధా డిగ్రీ కళాశాల 5వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్థానిక మురుగానపల్లిలోని న్యూయార్క్ పబ్లిక్ స్కూల్ ఆవరణంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర చెస్ అసోసియేషన్ అధ్యక్షులు ఎస్ఆర్ ప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థులకు సృజనాత్మక విద్య అందించే ఘనత విజ్ఞాన సుధా విద్యా సంస్థలకే దక్కుతుందన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఆధునిక పద్ధతులతో బోధన చేయడం ఆ కళాశాలకే చెల్లుతుందని ప్రశంసించారు. విద్యతో పాటు ఇతర అంశాలు, ముఖ్యంగా క్రీడల విషయంలో కళాశాల యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ చూపడం గొప్ప విషయంగా అభివర్ణించారు. కళాశాల చైర్మన్ శ్రీధర్ మాట్లాడుతూ తల్లిదండ్రుల సహకారం, విద్యార్థుల కృషి, పట్టుదల, అధ్యాపకుల ప్రణాళికబద్ధ బోధనతో గత 3 సంవత్సరాలుగా తమ కళాశాల విద్యార్థులే చిత్తూరు నగర టాపర్లుగా నిలవడం హర్షణీయమన్నారు. తమ కళాశాల నుంచి పలువురు విద్యార్థులు ఐఐటిలో చోటు దక్కించుకోవడం గొప్ప విషయమన్నారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కాగా ఈ కార్యక్రమంలో విద్యా సంస్థల డైరెక్టర్, విజ్ఞాన సుధా జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ లీలా కుమారి, కళాశాల అధ్యాపకులు 600 మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు. మాయమ్మ పేరు తలపనోళ్ళు లేరు వేసిరే, కళాకారుల ఫ్యామిలీ పడి ఏ గచ్చ కడితే నిద్రపోదు నిండు రాత్రి. గేమ్స్, స్పోర్ట్స్ అంటే ఓన్లీ ఎడ్యుకేషనే కాకుండా
మాకు పెద్దగా మేము ఇష్టపడము. మా పిల్లలందరూ కూడా చక్కగా హాస్టల్లో లేకపోయినా కూడా బాగా చదువుతారు. వాళ్ళకి స్టడీస్తో పాటు ఇంటర్మీడియట్లో ఫిజికల్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి, గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కూడా ఉంటాయి. అమ్మాయిలకి అబ్బాయిలకి ఇద్దరికి క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, రన్నింగ్, లాంగ్ జంప్, రన్నింగ్ రేస్, సో అన్ని గేమ్స్ అండ్ స్పోర్ట్స్లో చురుగ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. గెలిచిన వాళ్ళందరికీ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేశారు. శ్రీవర్ధన్ అనే అబ్బాయి ఐఐటి ఖరగ్పూర్కి సెలెక్ట్ అయ్యింది సార్. అబ్బాయి చేస్తున్నాడు. తిరుపతి నగరంలో గోయాజ్ జ్యువెలరీ షాప్ సినీ నటి మీనాక్షి చౌదరి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేశారు. మీనాక్షి చౌదరి మాట్లాడుతూ, గోయాజ్ జ్యువెలరీ షాప్తో నాకు చాలా దగ్గర అనుబంధం ఉందని, గోయాజ్ జ్యువెలరీ నందు అత్యాధునికమైన వివిధ రకాల డిజైన్లతో నూతనంగా తిరుపతిలో బ్రాంచ్ ప్రారంభించడం సంతోషంగా ఉందని తెలియజేశారు. తిరుపతి అంటేనే ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉంటాయని అన్నారు. సెల్ఫీలు దిగడానికి అభిమానులు ఎగబడ్డారు. మీనాక్షి చౌదరి అభిమానుల కోసం స్టేజిపై స్టెప్పులు వేశారు. చాలా చాలా సంతోషంగా ఉంది అండి. ఎందుకంటే ఫర్ మీ అది స్క్రిప్ట్ ఈజ్ ద మెయిన్ హీరో అండ్ ప్రతిరోజు ఎవ్రీ టైమ్ వెన్ ఎవర్ ఐ హియర్ అ నరేషన్ ఇది నా మెయిన్ అంటే నా మెయిన్ పాయింట్. ఫస్ట్ స్క్రిప్ట్ అండ్ దెన్ ద టీమ్ అండ్ నా క్యారెక్టర్. సో ఐ థింక్ లాట్ ఆఫ్ పీపుల్ నాకు డౌట్ చేశాది లక్కీ భాస్కర్ టైంలో కూడా, ఆయన ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాంలో కూడా. కానీ నాకు ఫుల్ క్లారిటీ ఉంది. నాకు ఐ న్యూ అంటే వాట్ ఐఎమ్ డూయింగ్ అండ్ వాట్ ఐఎమ్ గెటింగ్. సో ఐ థింక్ moral of the story ఏంటంటే believe your gut and you'll always make the right choice. లక్కీ భాస్కర్ నాకు చాలా స్పెషల్ అండ్ సంక్రాంతికి వస్తున్నాను. నో డెఫినెట్గా అంటే ఇప్పుడు యాజ్ ఐ సైడ్ ఇందాక కూడా నేను చెప్పా, జ్యువెలరీలో గోల్డ్, సిల్వర్, డైమండ్స్ అన్ని ఆప్షన్స్ ఉన్నాయి అండ్ మన కల్చర్లో కూడా జ్యువెలరీ ఒక మెయిన్ పార్ట్. అంటే ఎనీ సెలబ్రేషన్, పండుగ అయినా వేడుక అయినా ఐ థింక్ యూ హ్యావ్ jewelry and you know the essence of what it stands for as a woman. So I think for me naku kuda jewelry chaala ishtam and nenu kuda adi slowly oka what I'm collecting jewelry. So silver jewelry naku chaala ishtam. Main point entante you can make things that is not possible gold lo ante designs ki. So adi design kosam, variety kosam idi I think it's a great way to make it and also idi oka easy on the pocket undi. So I think the best part about jewelry, silver jewelry especially, is that it is easy on the bank, and second part is many varieties in terms of designs, craftsmanship. So I think with the properties of silver, it's very easy. So I think there is never any occasion or any reason as why we should not. There is literally 100 reasons I can give you that why you should. So ఇది మెయిన్ రీజన్. రాజమండ్రిలో వచ్చినప్పుడు ఐ సా వన్ బ్యాగ్ and I loved it so much. So na amma kosam I bought it and she is so happy. So ante it's not just jewelry, I think you have watches kuda and bags kuda. So I just wanted to say this, it's a great purchase. పిల్లలలోని విజ్ఞానాన్ని పెంపొందించే దిశగా చిత్తూరు నగరంలోని న్యూయార్క్ పాఠశాలలో చెస్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగిందని న్యూయార్క్ స్కూల్ చైర్మన్ శ్రీధర్ తెలిపారు. శనివారం నగరంలో ఉన్న న్యూయార్క్ స్కూల్లో స్టేట్ చెస్ టోర్నమెంట్ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ఎస్ఆర్ ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని
చెస్ టోర్నమెంట్ ప్రారంభించారు. మొత్తం 140 మంది ఈ చెస్ టోర్నమెంట్లో పాల్గొనగా అందులో గెలుపొందిన విజేతలకు న్యూయార్క్ స్కూల్ చైర్మన్ శ్రీధర్ బహుమతులు అందజేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.